తెలంగాణలో ఇప్పట్లో క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించట్లేదు. కొన్ని నెలలుగా విస్తరణపై జోరుగా ఊహాగానాలు వినిపించాయి. పైగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, అనధికార అధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్నారు. మరోవైపు ఈ నెల మూడో వారంలో తెలంగాణలో పెట్టుబడుల లక్ష్యంగా రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. సో ఈ పర్యటనకు ముందు కానీ, తర్వాత కానీ ఆస్ట్రేలియా, ఇంకా సింగపూర్‌లలో సీఎం పర్యటిస్తారు. ఇంకోవైపు సంక్రాంతి పండుగ సందర్భంగా 7 దినాలు నడుస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాల తర్వాత ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ క్రమంలోనే అధిష్టానంతో చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో జనవరిలో మంత్రివర్గ విస్తరణకు అవకాశాలు తక్కువేనని కాంగ్రెస్ ముఖ్య నేతలు చెబుతున్నారు. లాస్ట్ ఇయర్ జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల విరామం తర్వాత అధికారంలోకి వచ్చింది. అంతేకాదు కకావికలమైన పార్టీని ఏకతాటిపై తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు అప్పటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఎలక్షన్స్‌లో విన్నింగ్ తర్వాత సీనియారిటీని పక్కన పెట్టి బయట నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికే తెలంగాణ ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే అసెంబ్లీ ఎన్నికలైన వెంటనే లోక్సభ ఎన్నికలు వచ్చి పడటంతో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఆలస్యమైంది. దీంతో పరిపాలన కంటే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ సీట్లు గెలవడంపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించడం జరిగింది. ఈ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 8 లోక్సభ సీట్లను గెలుచుకుంది. అటు భారతీయ జనతా పార్టీ కూడా 8 సీట్లు గెలుచుకుని సమఉజ్జీగా నిలిచింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి పక్కలో బలంగా మారింది. మరోవైపు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా చుక్కలు చూపిస్తుంది. అయితే రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్, చంద్రబాబు మాదిరే పక్క పార్టీల వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే పనిలో పడ్డారు. కొత్తగా జరిగే కేబినెట్ విస్తరణలో మరో 6గురికి మాత్రమే ఛాన్స్ ఉంది. ఇందులో భాగంగా మక్తల్ శాసనసభ్యుడైన వాకిటి శ్రీహరిని మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఈసారి మంత్రివర్గంలో తీసుకుంటారా అని చూడాలి. ఆల్రెడీ రెడ్డిలతో పాటు కోమటిరెడ్డి అన్న కూడా మంత్రిగా ఉండడంతో ఆయనకు మంత్రివర్గంలో స్థానం దొరకడం అనుమానం అని చెప్పాలి. అటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ని కూడా మంత్రి పదవి దక్కడం గ్యారంటీ అని చెప్తున్నారు. తెలంగాణలో మొత్తంగా 18 మందికి ముఖ్యమంత్రితో కలిపి క్యాబినెట్ బెర్త్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటికే క్యాబినెట్లో ముఖ్యమంత్రితో కలిసి దాదాపు 4 రెడ్లకు స్థానం దక్కింది. ఇప్పటికే రేవంత్తో కలిపితే 12 మంది ఉన్నారు. సో ఈసారి విస్తరణ 4గురికి మాత్రమే ఛాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.